రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లడం, అక్కడ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం, లేకపోతే దేశ ద్రోహులతో కలిసి తిరగడం లాంటివి ఈ మధ్య కాలంలో తరచూ జరుగుతూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. రాహుల్ అక్కడ చేసే పనులకి ఇక్కడ కాంగ్రెస్ నేతలకైతే తలనొప్పులు రావడం కామన్. దానిపై క్లారిటీ ఇవ్వడం రొటీన్ గా మారిపోయింది. ఇక పోయిన వారము అమెరికా వెళ్లిన మన చిన్నబాబు మళ్ళీ ఏం పెంట పెడతాడో అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు అనుకునే లోపే తుడుచుకునేందుకు సైతం వీలు లేని వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టాడు. భారత్ లో సిక్కులు ప్రశాంతంగా లేరు అన్న పప్పు పాకిస్తాన్ కి అనుకూలంగా భారత్ కి వ్యతిరేకంగా వ్యవహరించే అమెరికా సెనేట్ ఇల్హాన్ ఒమర్ తో భేటీ అయ్యాడు. ఈ రెండు చాలవన్నట్లు రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తి కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడేశాడు మన రాహుల్ గాంధీ పప్పు. హిందూ సమాజాన్ని చీల్చేందుకు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి వినియోగించే అస్త్రం కులం. రాహుల్ సైతం అందుకు విరుద్ధం ఏమీ కాదు. 10 ఏళ్లకు పైగా అధికారానికి దూరంగా ఉండటంతో అసలు ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా అమాయకంలో ఉన్నట్టున్నాడు మన రాహుల్ గాంధీ. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తన అంచనాలకు మించి 99 సీట్లు రావడంతో దేశ ప్రజలను మభ్యపెట్టేందుకు కులంని మరోసారి తెరపైకి తీసుకొచ్చాడు.